ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న పొలిటికల్ ఇన్సైట్ స్టోరీ ఇది. లోకేష్ గారి మంత్రులు అవుట్. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుందో కానీ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా లోకేష్ ముద్ర ఉన్న మంత్రులకు పదవి ఖండం పొంచుకుందని సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతుంది. చంద్రబాబు గారికి ఉన్న ఏకైక బలహీనత మంత్రి లోకేష్ గారు. లోకేష్ గారికి అనేక బలహీనతలు ఉన్నప్పటికీ వాటిలో అతి ముఖ్యమైనది ఆయన కొఠారియే. చంద్రబాబు గారికి ఎవరైనా చెప్తే తప్పకుండా వింటారని ప్రచారం ఉంది. సీనియర్ ఎమ్మెల్యేలకు, టీడీపీ సీనియర్ నాయకులకు నమ్మకం ఉంది. మంత్రి లోకేష్ ఉన్న నమ్మకం కొఠారి అనంట. చతుష్టయంగా పిలువబడుతున్న లోకేష్ గారి కొఠారిలో ఉన్న వారి ఆయన కొంపముంచడం ఖాయమని టీడీపీ సీనియర్ ఆఫ్ ది రికార్డ్ గా కామెంట్లు చేస్తున్నారంట. ఇది ఆయనకి తెలియదు, తెలుసుకోలేరు. తెలుసుకున్నప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడం ఖాయం. మంత్రివర్గంలో లోకేష్ గారు మంత్రులుగా పేర్కొన్న వారు మంత్రి పదవుల నుంచి సీఎం చంద్రబాబు గారు తొలగించబోతున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అంత ధైర్యంగా సీఎం చంద్రబాబు గారు చేయగలరా? కొడుకుని ఇబ్బంది పెట్టే విధంగా సీఎం చంద్రబాబు గారు నిర్ణయం తీసుకోగలరా? లోకేష్ సిఫార్సులకు విలువ ఇచ్చి కొంతమందికి మంత్రి పదవులు ఇస్తే వారిలో ఎక్కువ మందిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. అక్రమాలకు కూడా పాల్పడినట్లు ఆధారాలతో సహా వారు దొరికిపోయారు. చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఉపయోగం ఇది. జరగాల్సిన నష్టం ఎలా జరిగిపోయింది. లోకేష్ సిఫార్సులతో మంత్రులైన వారిలో కొండపల్లి శ్రీనివాసరావు గారు, రాంప్రసాద్ రెడ్డి గారు, కొల్లు రవీంద్రతో పాటు మరికొంతమంది ఉన్నారు. అందరినీ పదవుల నుంచి తొలగించి పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు గారు మంత్రి పదవులు ఇస్తారా? వేచి చూడక తప్పదు. మరి తన వారిని మంత్రి పదవుల నుంచి తప్పిస్తే మంత్రి లోకేష్ గారు ఊరుకుంటారా?